తన కష్ట సుఖాలు మంచి చెడ్డలు నాతో చెప్పేవాళ్ళు, షేర్ చేసుకుని. ఈవెన్ బిడ్డల పెళ్లి విషయంలో కూడా పార్లమెంట్లో మనం ఏదైనా హస్కు అంటే మనకు కావాల్సింది మాట్లాడుకుని లాస్ట్ బెంచెస్ పనిచేస్తాయి. ఆ లాస్ట్ బెంచ్లో కూర్చున్నాం. ఏం చేసాం సాయి, కొడుకు 5 కోట్లు కావాలంటున్నాడు అని ఇవ్వు అన్నా. సీరియస్గా చూసినారు నా ఇవ్వు ఎక్కడి నుంచి వస్తుంది అట్లా. సరే ఏదో విధంగా చేసి ఊరాజు భవిష్యత్తు బిడ్డ అట్లా అని చెప్పారు. అని చెప్తే సరే ఏదో డెవలప్మెంట్కు ఏదో ప్రాపర్టీ ఇచ్చి నేను ఇస్తాను అట్లా అన్నాడు. కొన్ని రోజులు అయిన తర్వాత ఆయన గుర్తు పెట్టుకుని అదే సీట్లో అదే పార్లమెంట్లో యోగ్యుడైనాడయా, సంపాదిస్తున్నాడు, మనకి ఇంకా డబ్బులు కొద ఉండదులే, యోగ్యుడైనాడు అని చెప్పడం జరిగింది. 6-7 సంవత్సరాల క్రితం నా కొడుకు 150 కోట్ల రూపాయలతో కర్ణాటకలో ఒక పవర్ ప్రాజెక్ట్ కడుతున్నాడనంటే ఆ పవర్ ప్రాజెక్టుకు నేను గ్యారంటర్గా సంతకం పెట్టాను. ప్రతిపక్ష నాయకుడిగా 150 కోట్ల రూపాయలకు కొడుకు ఒక గ్యారంటర్గా సంతకం పెట్టే కార్యక్రమాన్ని చేయడం తప్పు అని ఒక్క రోజంతా అసెంబ్లీని ఆపిన ఘనత నీది కాదా అని అడుగుతున్నాను.